ఏమండి టీ తీసుకోండి. ఏమండి ఈరోజు మన కొడుకు కోడలు ఇంటికి వస్తున్నారు. వెళ్ళి ఆ చికెన్ మటన్ తీసుకురండి, సరేనా? త్వరగా వెళ్ళండి. హాయ్ నానా, పొద్దు పొద్దున్నే వెళ్తున్నట్టున్నా. చెప్పాలా నాన్న, నీ ఉద్యోగం ఏంటో నీదేంటో నాకేం అర్థం కావట్లేదు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ట్రాన్స్ఫర్ అంటావు, మరి ఇక్కడే పర్మనెంట్గా ఉండొచ్చు కదరా? అదే అనుకుంటున్నా డాడీ. నేను కూడా 2 ఏళ్ళకి ఒకసారి ఊకే ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇక్కడికే ట్రాన్స్ఫర్ చేయించుకుందాం అనుకుంటున్నా. అదే పని మీద రేపు ఊరు వెళ్ళాలి డాడీ. విమలా, మస్తు చేసే వంట, కానీ ములక్కాయ లేదు ఈరోజు. నీ ములక్కాడ తగలే, వెళ్ళి పడుకోపో. సరేరా, వెళ్ళి పడుకోండి. రేపు పొద్దున్నే బస్ విమలా, సరే మమ్మీ. మనం అనుకుందాం రా. ములక్కాయ కూర అంటే బాగుండు. ఎంత ములక్కాయ కూర. చాలా చాలా నోరు మూసుకోండి. కోడలు ముందు ములక్కాయ కూర గురించి మాట్లాడుతున్నారు. ములక్కాయ కూర తింటే ఆ మజా వేరే. ములక్కాయ కూర చాలే, నోరు మోయండి. సిగ్గు లేకుండా మాట్లాడతారు. ములక్కాయలు తినేసి నన్ను సతాయించండి. ములక్కాయ గురించి నీకేం తెలిసే, ఆ మజా వేరే. మళ్ళా 10 రోజులు ఊరికి వెళ్తున్నావు, మరి ఏమైనా ఉందా? ఇంకేంసేపు అక్కడే ఉంటారు, వచ్చి పడుకోరా. జరుగువే. ప్లీజ్ ఒక్కరు తిరిగవా? ఏమే, నా గురించి ఒక్కరు ఆలోచించచ్చు కదే. అబ్బా, పడుకుంటారా లేదా? ఇట్లా తిరగండి. పడుకో. మరి ఎందుకు పిలిచినట్లు? అవ్వ. ఫోనేనా? నన్నేం పట్టించుకోవా?